సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ మనసు కావాలంట? ఏ మనసు కలిగి ఉండాలి మనము? ఎందుకు సమ్మతి గల మనసు కలగాలి అంటే రక్షణ, ఈ రక్షణ నాకు మరలా పుట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రక్షణ మనకు కావాలి. ఆయన రక్షణ మనకు అవసరం. ఆయన రక్షణ మనకి చాలా ప్రాముఖ్యమైనది. ఆయన రక్షణ మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఆ రక్షణ మనకు లేకపోతే దేవుని యొక్క నిత్య రాజ్యాన్ని కోల్పోతాము. దేవునికి మహిమ కలుగును. దేవుని యొక్క రాజ్యాన్ని కోల్పోతే దేవుని చిత్తంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాము అంటే భయంకరమైన పరిస్థితులు మనము ప్రవేశిస్తాము. ఆ భయంకరమైన పరిస్థితులు మనం తప్పించుకోవాలంటే నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీకు రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా.